ఇది మామూలు టెస్ట్ కాదు. ఇప్పటి వరకు ఎలిమినేషన్ టెస్టులన్నీ ఒక లెక్క అయితే 13వ వారంలో ఎలిమినేషన్ టెస్ట్ మరో లెక్క అన్నట్టుగానే ఉంది ఈ వారం ఎలిమినేషన్ అప్డేట్. అసలు ఎవరు ఊహించని కంటెస్టెంట్ ని ఈ వారం హౌస్ నుంచి పంపించేశారు. అది ఎవరో కాదు, ది గ్రేట్ బిగ్ బాస్ సీజన్ 9 ప్రేమ పావురం రీతు చౌదరి. అవును, ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయింది రీతు చౌదరి. లెక్క ప్రకారం ఆన్లైన్ పోల్ గానీ, యూట్యూబ్ పోల్, ఈ వారం జరిగిన ఆట తీరు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే నామినేషన్ లో ఉన్న 6గురిలో అయితే సుమనన్న లేదంటే సంజన ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ బిగ్ బాస్ యూవర్స్ కి పెద్ద షాక్ ఇస్తూ రీతు చౌదరిని షాకింగ్ ఎలిమినేషన్ ద్వారా హౌస్ నుంచి పంపించేశారు. నిజానికి ఈ వారం ఓటింగ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే రీతు చౌదరి. ఏ ఆన్లైన్ పోల్ చూసినా కూడా రీతు చౌదరి 2వ స్థానంలో ఉంది. నిజానికి ఆమెకి మొదటి నుంచి పెద్దగా ఓటింగ్ గ్రాఫ్ అయితే లేదు. ఏదో హౌస్ లో డేమన్ పవన్ తో లవ్ ట్రాక్ వేసి కంటెంట్ ఇస్తుంది కాబట్టి ఆమెను బిగ్ బాస్ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. కానీ గత వారం రీతు చౌదరి వర్సెస్ సంజన మధ్య గొడవ హాట్ టాపిక్ గా మారింది. డేమన్ పవన్ తో రీతు చౌదరి అన్హెల్దీ రిలేషన్ ని బట్టబయట చేసింది సంజన. ఆ ఇష్యూతో సంజనని దోషిగా నిలబడాలనే ప్రయత్నం చేసింది బిగ్ బాస్ టీమ్ అండ్ హోస్ట్ నాగార్జున కూడా. కానీ ఆడియన్స్ మాత్రం సంజనకి సపోర్ట్ చేశారు. ఎంతలా అంటే ఆ ఎపిసోడ్ తర్వాత సంజన నామినేషన్ లో రాగా లీస్ట్ ఓటింగ్ లో ఉండే ఆమె ఒక్కసారిగా టాప్ 2 కి వచ్చేసినంతగా. ఎందుకంటే రీతు చౌదరి బిహేవియర్ బిగ్ బాస్ కి నాగార్జున నచ్చింది, కానీ చూసే ఆడియన్స్ కి మాత్రం ఏ మాత్రం నచ్చలేదు. ఎప్పుడు ఆ డేమన్ పవన్ తో కాలేసుకొని ఉండడం, రొమాన్స్ చేయడం, అర్ధరాత్రి పూట కామకలాపాలు చూసి అసహించుకునే పరిస్థితికి వచ్చేసింది. అదే విషయాన్ని సంజన హౌస్ లో బయట పెట్టడంతో రీతు చౌదరి చేసిన తప్పే అయినా కూడా అంత పబ్లిక్ గా ఓ అమ్మాయి గురించి, తన క్యారెక్టర్ గురించి అలా మాట్లాడడం తప్ప అని సంజనతోనే క్షమాపణ చెప్పించే ప్రయత్నం చేశారు. అక్కడే ఆడియన్స్ సంజన వైపు నిలబడి ఆమెను గెలిపించారు, రీతు చౌదరిని ఓడిపించారు. ఇదే రీతు చౌదరి ఎలిమినేషన్ కి ప్రధాన కారణం. టాస్కుల పరంగా రీతు చౌదరికి తిరుగులేదు. ఏ టాస్క్ ఇచ్చినా కూడా బెస్ట్ ఇస్తూ వచ్చింది. ఫస్ట్ 5 డేస్ టాస్క్ లో కూడా టాప్ 2 వరకు వచ్చింది. అయితే టాస్కులు జరిగిన తీరు, రీతు బిహేవియర్ ఇవన్నీ జనం చూస్తూనే ఉంటారు కాబట్టి ఆట అంటే ఒక టాస్కులు గెలవడం మాత్రమే కాదు, బిహేవియర్ కూడా ముఖ్యమని రీతు ఎలిమినేషన్ తోటే తేలిపోయింది. అంత బానే ఉంది, కానీ రీతు ఎలిమినేషన్ అయ్యిందంటే డేమన్ పవన్ పరిస్థితి ఏంటో. ఇంకా ఆమె వెళ్ళిపోయిందని విరహ వేదనతో తట్టుకోలేక ఏదైనా చేసుకున్నా చేసుకోవచ్చు. ఏదైనా మంచిది ఓ కన్నేసి ఉంచండి బిగ్ బాస్. సో ఇదంటే ఈ రోజు మన బిగ్ బాస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.